Good morning everyone. Today I am going to discuss about a lesson waves. ఇది సెకండ్ ఇయర్ ఫస్ట్ యూనిట్ అండి. దీని యొక్క ఐపీ వెయిటేజ్ వచ్చి 8 మార్క్స్. ఇందులో ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఈజీ టు స్కోర్ 8 మార్క్స్ క్వశ్చన్. చాలా ఈజీగా ఉంటుంది లెసన్ వచ్చేసి. ఫస్ట్ ముందుగా నేను వచ్చేసి వేవ్ అంటే ఏంటి, అందులో టైప్స్ ఆఫ్ వేవ్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వాట్ మెయిన్ డెఫినేషన్ ఆఫ్ వేవ్. A wave which represents a disturbance moves in a medium or space. అంటే వేవ్ అనేది it is like a disturbance in a space or medium. ఒక మీడియంలో కానీ లేదా ఒక స్పేస్లో కానీ డిస్టర్బెన్స్ జరిగితే ఆ డిస్టర్బెన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, వేవ్ ఫార్మ్నెట్లో రిప్రజెంట్ చేస్తారు. సో ఈ వేవ్ ఏది క్యారీ చేస్తుంది? A wave carries energy and information. మన వేవ్ అనేది డిస్టర్బెన్స్ అని చెప్పుకున్నాం. ఆ డిస్టర్బెన్స్లో ఏం క్యారీ ఫార్వర్డ్ చేస్తుందండి? ఇన్ఫర్మేషన్ని యాజ్ వెల్ యాజ్ ఎనర్జీని. సో ఇందులో వేవ్స్ని 3 టైప్స్గా కేటగరైజ్ చేశారు. టైప్స్ ఆఫ్ వేవ్స్. అందులో ఫస్ట్ వచ్చేసి మెకానికల్ వేవ్స్, సెకండ్ వచ్చి non-mechanical waves, third kind matter waves. Waves are classified in 3 types: mechanical waves, non-mechanical waves, matter waves. ఇందులో mechanical waves requires medium. అంటే మెకానికల్ వేవ్స్ ప్రాపగేట్ అంటే మూవ్ అవ్వాలి అంటే మనకు కంపల్సరీ మీడియం అనేది కావాలి. It does not passes through vacuum. Vacuum ద్వారా పాస్ అవుతుంది. And these mechanical waves depends on elastic properties of medium. అంటే మనం తీసుకున్న మీడియం యొక్క ఎలాస్టిక్ ప్రాపర్టీస్ మీద ఈ మెకానికల్ వేవ్స్ అనేది డిపెండ్ అవుతాయి. దీని యొక్క ఎగ్జాంపుల్ స్ట్రింగ్ వేవ్స్, సౌండ్ వేవ్స్, వాటర్ వేవ్స్. స్ట్రింగ్ వేవ్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. సౌండ్ వేవ్స్ స్పీచ్, వాటర్ వేవ్స్ రిపుల్స్. సో స్ట్రింగ్ వేవ్స్ అనేది ఇందులో తీసుకొచ్చిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ గిటార్, వైలిన్. సో ఆ గిటార్ కానీ వైలిన్ కానీ తీసుకున్నప్పుడైతే ఆ స్ట్రింగ్స్ మీద ఒకసారి ట్యాప్ చేస్తే అవి వైబ్రేట్ అనేది అవుతాయి. అందులో ఫామ్ అయ్యేవి మెకానికల్ వేవ్స్. అదేవిధంగా సౌండ్ వేవ్స్, స్పీచ్ అంటే మాట్లాడడం. నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ గెయినింగ్ సమ్ ఎనర్జీ ప్లస్ ఇన్ఫర్మేషన్. ఇవి రెండు కూడా త్రూ ఎయిర్ ద్వారా. ఇక్కడ మనకి మీడియం ఏంటంటే ఎయిర్ ద్వారా ఏమవుతుందని ఇన్ఫర్మేషన్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి పాస్ అవుతుంది. తర్వాత వాటర్ వేవ్స్. మరి ఒక పాండ్ తీసుకుని ఒక చెరువు తీసుకున్నప్పుడు అందులో ఒక స్టోన్ కానీ ఒక పెబుల్ కానీ డ్రాప్ చేశారనుకోండి, అందులో వేవ్స్ అని అబ్జర్వ్ చేయొచ్చు. ఆ వేవ్స్ని వాటర్ వేవ్స్ అని అంటాం. దీస్ ఆర్ రిలేటెడ్ టు మెకానికల్ వేవ్స్. నెక్స్ట్ వచ్చేసి నాన్ మెకానికల్ వేవ్స్. మెకానికల్ వేవ్స్లో మీడియం కావాలి, ఇక్కడ మీడియం అవసరం లేదు. Do not require medium. Second, it passes through vacuum. ఇది vacuum ద్వారా ఈజీగా పాస్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ నాన్ మెకానికల్ వేవ్స్. మన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లైట్ వేవ్, అదేవిధంగా ఎక్స్రేస్, రేడియో వేవ్స్ ఎక్సెట్రా. లైట్ వేవ్స్ అనేది మనకి సన్ నుంచి ఎర్త్ మీద పడుతున్నాయి. సో మనం తీసుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఎక్స్రేస్, రేడియో వేవ్స్, గామా రేస్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ కూడా నాన్ మెకానికల్ వేవ్స్లోకి వస్తాయి.
ఇక్కడ లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అంటే ఏంటి, ఇక్కడ ఎలక్ట్రికల్ సిగ్నల్స్, ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ నాన్ మెకానికల్ వేవ్స్. ఇప్పుడు మెకానికల్, నాన్ మెకానికల్ కాకుండా థర్డ్ పార్ట్ వచ్చేసి మ్యాటర్ వేవ్స్. మ్యాటర్, యాజ్ యూ నో దట్ మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ త్రీ స్టేట్స్: సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. సో మీరు సాలిడ్ తీసుకున్న, లిక్విడ్ తీసుకున్న, గ్యాసెస్ తీసుకున్నప్పటికీ అందులోని పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. వాటిని కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాటర్ అంటారు. సో హియర్ మ్యాటర్ వేవ్స్ ఆర్ కాన్స్టిట్యూంట్ ఆఫ్ మ్యాటర్. అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. సో వీటి ద్వారా వచ్చే వేవ్స్ని మ్యాటర్ వేవ్స్ అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో ఎలక్ట్రాన్స్ అనేవి ప్రాపగేట్ అవుతాయి. ప్రాపగేట్ ఇన్ ద సెన్స్ మూవ్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ మెకానికల్ వేవ్స్, నాన్ మెకానికల్ వేవ్స్ అండ్ మ్యాటర్ వేవ్స్. అండ్ ఆల్ దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ మోడర్న్ టెక్నాలజీ. ఇవన్నీ కూడా మనం మోడర్న్ టెక్నాలజీలో యూజ్ చేస్తున్నాం. సో దీని తర్వాత టాపిక్ వచ్చేసి మనం ఈ లెసన్లో మెయిన్గా నేర్చుకునేది మెకానికల్ వేవ్స్. ఆ మెకానికల్ వేవ్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. అందులో టైప్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. As we know that mechanical waves requires medium. సో మెకానికల్ వేవ్స్కి మీడియం అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు ఇందులో నేను తీసుకునేది మెకానికల్ వేవ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్. అంటే వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్ బేస్ చేసుకుని ఆ మెకానికల్ వేవ్ అనేది ఏంటనేది డిస్కస్ చేస్తాం. ఇందులో మెయిన్గా 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చి ట్రాన్స్వర్స్ వేవ్స్. సెకండ్ వన్ వచ్చి లాంగిట్యూడినల్ వేవ్. ఇందులో ఫస్ట్ ట్రాన్స్ఫర్ వేవ్ అంటే ఏంటి? ట్రాన్స్వర్స్ వేవ్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ పార్టికల్, ఇందులో తీసుకున్నాం ఈ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్ వైబ్రేషన్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ పార్టికల్ అనేది ఎలా వైబ్రేట్ అవుతుందంటే ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ యొక్క ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది. పర్పెండిక్యులర్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. ఎవరు పర్పెండిక్యులర్గా మూవ్ అవుతున్నారు? పార్టికల్స్. మీన్స్ particle vibration is perpendicular to the propagation of wave. So that example తీసుకున్నట్లయితే, this is the example. Here the particles are moving like this. పైకి కిందకి పార్టికల్స్ అనేవి వైబ్రేట్ అవుతూ వెళ్తాయి. సో ఇక్కడ దీని యొక్క వేవ్ రిప్రజెంటేషన్. ఇందులో మనం ఏం ఫామ్ అవుతాయంటే క్రస్ట్, థ్రస్ట్ ఫామ్ అవుతాయి. ఈ వేవ్లో, ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్లో ఏం ఫామ్ అవుతాయి? థ్రస్ట్ ఫామ్ అవుతాయి. హియర్ వి అబ్జర్వ్ క్రస్ట్ అండ్ థ్రస్ట్. సో దాని యొక్క వేవ్ ఫంక్షన్. తర్వాత దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రాన్స్వర్స్ వేవ్స్ యొక్క ఎగ్జాంపుల్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇందులో మనకి థ్రస్ట్ అనేది ఫామ్ అవుతాయి. నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్వర్స్ వేవ్స్. మన లాంగిట్యూడినల్ వేవ్స్కి వచ్చినప్పటికీ సో ఇక్కడ పార్టికల్ వైబ్రేషన్ అనేది ప్యారలల్గా ఉంటుంది. దేనికి ప్యారలల్గా ఉంటుందంటే ప్రాపగేషన్ ఆఫ్ వేవ్కి ప్యారలల్గా ఉంటుంది. ఇక్కడ ప్రాపగేషన్ అనేది ఏమో ఎక్స్ యాక్సిస్లో ఉంది,
పార్టికల్ వైబ్రేషన్ ఏమో y యాక్సిస్లో ఉంది. ఇది తీసుకున్నట్లయితే రెండు ఒకే డైరెక్షన్ ఉంటాయి, ప్రాపగేషన్ వైబ్రేషన్ ఆఫ్ ద పార్టికల్. దీనికి ఎగ్జాంపుల్ స్ప్రింగ్ తీసుకున్నట్లయితే దాన్ని కంప్రెస్ చేసినప్పుడు దాని ఎనర్జీ ఎలా మూవ్ అవుతుంది. If you observe a spring, when we are giving some information, so here the particles will acquire the information, passes through next string. ఇది కంటిన్యూస్గానే జరుగుతుంది, ఒక ఎండ్ నుంచి ఇంక ఎండ్ వరకు జరుగుతుంది. అలా జరిగిన ప్రాసెస్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే గ్యాదర్ అయ్యిందో, అంటే హై డెన్సిటీ ఎక్కడైతే ఉందో అది కంప్రెషన్ కింద, లో డెన్సిటీ అయితే ఎక్కడుందో హై డెన్సిటీ మీద కంప్రెషన్, లో డెన్సిటీ మీద రేట్ ఫ్రాక్షన్ కింద తీసుకుంటాం. ఇందులో క్రస్ట్ థ్రస్ట్ ఫామ్ అవుతాయి, ఇందులో కంప్రెషన్స్ రేట్ ఫ్రాక్షన్స్ ఫామ్ అవుతాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి సౌండ్ వేవ్స్. సౌండ్ వేవ్స్ ఇన్ ద సెన్స్ ఇది ఇందులో సౌండ్ వేవ్స్ అంటే ఆర్గాన్ పైప్లో సౌండ్ వేవ్స్. ఆర్గాన్ పైప్లో సౌండ్ వేవ్స్ అనేవి పర్పెండిక్యులర్ ప్యారల్గా పాస్ అవుతాయి. దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్వర్స్ వేవ్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్. నెక్స్ట్ వచ్చి ప్రోగ్రెసివ్ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్. ప్రోగ్రెసివ్ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్, యాజ్ యూ నో దట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ the distance between two points from ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా తీసుకుంటాం అంటే ప్రోగ్రెసివ్ వేవ్ తీసుకుంటాం. వాట్ ఈజ్ మీన్ బై ప్రోగ్రెసివ్ వేవ్? A wave which is moving up displacement in a progressive wave. Progressive wave అన్న ట్రాన్స్వర్స్ వేవ్ అన్న ఒకటే, అంటే మూవ్ అవుతున్న వేవ్. సో పర్పెండిక్యులర్ టు ద propagation, the vibration of the particle is perpendicular to the propagation. సో ఇక్కడ y యాక్సిస్లో ఉన్నది పొజిషన్ అండి, y యాక్సిస్లో ఉన్నది పొజిషన్, దీన్ని ఎక్స్తో ఇండికేట్ చేస్తారు. ఎక్స్ యాక్సిస్లో ఉన్నది టైం, దాన్ని స్మాల్ టీతో ఇండికేట్ చేస్తారు. దీని యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ని మనం ఇక్కడ ఇండికేట్ చేయొచ్చు. y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్, వేర్ y ఈజ్ y ఆఫ్ x కామా t, అంటే y ఈజ్ ద డిస్ప్లేస్మెంట్, ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ అండ్ టైం. y అనేది డిస్ప్లేస్మెంట్ ఎందులో ఉంది, పొజిషన్ అండ్ టైం ఫంక్షన్లో ఉంది. అది దేంట్లో డిఫైన్ చేశారు, ఇక్కడ a ఇంటూ సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్. ఇక్కడ kx మైనస్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్ని ఆర్గ్యుమెంట్ ఆఫ్ సైన్ ఫంక్షన్ అంటాం. ఇక్కడ a అనేది యాంప్లిట్యూడ్. ఇందులో మనం వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది ఒకటి తీసుకుంటాం. ఫస్ట్ వచ్చి యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ స్మాల్ అనేది అట్లా ఇండికేట్ చేస్తాం. యాంప్లిట్యూడ్ యొక్క డెఫినేషన్, ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ పొజిషన్. మెయిన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, అది పైకి అయినా అవ్వచ్చు కిందకైనా అవ్వచ్చు. సో హియర్ ఏ here it is plus, here it is minus. So like this is about amplitude, the maximum displacement from its mean position. So ఇక్కడ పాజిటివ్ యాంప్లిట్యూడ్ ఉంటుంది, నెగిటివ్ యాంప్లిట్యూడ్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ యాంప్లిట్యూడ్. నెక్స్ట్ వచ్చి ఫేజ్. ఫేజ్ని ఫై అనే లేకపోతే ఇండికేట్ చేస్తాం. మనకి ఏదైతే ఆర్గ్యుమెంట్ అని చెప్పుకున్నామో కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్లో ఎక్స్ వాల్యూ వై వాల్యూ కన్సిడర్ చేసినప్పుడు వచ్చి ఫేజ్నే ఫేజ్ యాంగిల్ అంటాం. సో హియర్ నేను ఎక్స్ వాల్యూని టీ వాల్యూని జీరో కింద తీసుకున్నాను, అంటే ఇనీషియల్ వాల్యూస్ తీసుకున్నాం, అంటే ఫైవ్ వాల్యూ ఏమవుతుంది, ఇనీషియల్ ఫేజ్ యాంగిల్ అవుతుంది. where phi is initial phase angle. So this is about phase. Next, period. దీన్ని టైం పీరియడ్ అని కూడా అనొచ్చు. where time period is nothing but to complete one oscillation. ఒక ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి పట్టే టైంని పీరియడ్ అంటారు. దీన్ని క్యాపిటల్ టీతో ఇండికేట్ చేస్తాం. యాజ్ యూ నో దట్ ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ పీరియడ్. నెక్స్ట్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీని ఒమేగాతో ఇండికేట్ చేస్తాం.
where angular frequency is nothing but omega is equal to complete one oscillation in time t. To complete one oscillation in a time t. t అనే టైంలో ఒక కంప్లీట్ ఆసిలేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆసిలేషన్ అనేది SHM తీసుకుంటాం, సింపుల్ హార్మోనిక్ మోషన్ తీసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఒమేగా, దిస్ ఈజ్ అబౌట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా. నెక్స్ట్ వేవ్ నెంబర్. దీన్నే ప్రాపగేషన్ కాన్స్టెంట్ k అంటారు. వేవ్ని దీన్నే ప్రాపగేషన్ కాన్స్టెంట్ k అంటారు. వేర్ k is nothing but the length, where k is nothing but oscillate to complete one oscillation by using its wavelength. అంటే one oscillation, full oscillation and its wavelength. అంటే ఒక ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి పట్టిన వేవ్ లెంత్. సో వాటి యొక్క రేషియోని ప్రాపగేషన్ కాన్స్టెంట్ అంటాం, అదర్వైజ్ వేవ్ నెంబర్. అంటే ఏంటి, ఒక ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి సర్టెన్ వేవ్ అనేది ఉంటుంది. ఆ వేవ్ యొక్క లెంత్ దాని యొక్క ఫుల్ ఆసిలేషన్ తీసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ వచ్చాయనేది తెలుస్తుంది, దాన్నే వేవ్ నెంబర్ అంటాం. నెక్స్ట్ వేవ్ లెంత్ లాంబ్డా. సో ఇక్కడ వేవ్ లెంత్ తీసుకున్నప్పుడు the successive distance between two phases, the successive distance between two phases అన్నప్పుడు either crust or thrust, వాటి మధ్య డిఫరెన్స్ని వేవ్ లెంత్ లాంబ్డా అని అంటాం. దిస్ ఈజ్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్. అంటే మనం తీసుకున్న సైన్ ఫంక్షన్, ఇది ఏదైతే డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ తీసుకున్నామో అందులోనే ఈచ్ టర్మ్ నుంచి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీని తర్వాత వచ్చేసి స్పీడ్ ఆఫ్ ఎ వేవ్. వేవ్ యొక్క స్పీడ్ ఎలా తీసుకోవాలి, బై యూజింగ్ సైన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ తీసుకుని వేవ్ యొక్క స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో దాని యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా లాంగిట్యూడినల్ వేవ్ యొక్క స్పీడ్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ఎ ట్రావెలింగ్ వేవ్. స్పీడ్ ఆఫ్ ఏ ట్రావెలింగ్ వేవ్, ఒక వేవ్ ట్రావెల్ అవుతున్నప్పుడు దాని యొక్క స్పీడ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇనీషియల్గా నేను సైన్ వేవ్ అనేది తీసుకున్నాం, దాని యొక్క ఇనీషియల్ వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 0. మన పొజిషన్స్ అనేవి 0 దగ్గర స్టార్ట్ అయ్యాయి. సో సర్టెన్ టైం పీరియడ్ తర్వాత ఇంకో వేవ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ వేవ్ ఇది x time period t. Second wave which is having change in position and time, కొంత అంటే ఈ x వాల్యూతో పాటు కొంత టైం పొజిషన్ చేంజ్ అయింది, అలాగే టైం కూడా ఎక్సెస్ అయింది. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ రాయాలి. యాజ్ యూ నో దట్ y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా t. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఫర్ ఫస్ట్ వన్. సెకండ్ దానికి a ఇంటూ సైన్ ఆఫ్ k ఇంటూ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. ఇక్కడ ఒరిజినల్ ఎక్స్ వాల్యూతో పాటు కొంత డిస్పోజిషన్ చేంజ్ వచ్చింది, అదేవిధంగా టైం కూడా చేంజ్ వచ్చింది. వేర్ ద డిస్ప్లేస్మెంట్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్స్ ఈక్వల్ అయితే ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ సెకండ్ ఈక్వేషన్, యాంప్లిట్యూడ్ ఈక్వేషన్ ఈక్వల్, సైన్ ఫంక్షన్ ఈక్వల్. సో ఈ పార్ట్ అనేది ఈక్వల్ చేయొచ్చు. kx మైనస్ ఒమేగా t ఈజ్ ఈక్వల్ టు kx ప్లస్ k డెల్టా x మైనస్ ఒమేగా t మైనస్ ఒమేగా డెల్టా t. kx cancel, omega t cancel. Inc remaining k delta x minus omega delta t is equal to 0. By rearranging this equation, k delta x is equal to omega delta t. Now delta x by delta t value come, because where position by time is nothing but displacement by time, velocity v is equal to omega by k. This is the equation in terms of angular frequency and wave number. దీన్నే మనం ముందు ఈక్వేషన్ తీసినప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t, 1/t ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ న్యూ. అదేవిధంగా k ఈజ్ ఈక్వల్ టు 2π/λ. బై సబ్స్టిట్యూటింగ్ దీస్ టూ ఈక్వేషన్స్ హియర్ v ఈజ్ ఈక్వల్ టు 2π/t ఇంటూ λ/2π. 2π cancel, λ/t. సో దేర్ఫోర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు λ/t. అంటే ఏంటి, వేవ్ లెంత్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, వేవ్ ఫార్మాట్లో జరుగుతుంది, అందుకు వేవ్ యొక్క లెంత్ బై టైం.
and this is the speed equation and this is a general equation for any wave. ఏ వేవ్ కి జనరల్ ఈక్వేషన్ కింద తీసుకోవచ్చు. సో ఈ నెక్స్ట్ టాపిక్ వచ్చి స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో స్పీడ్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క ఈక్వేషన్ అలా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మీన్ బై స్ట్రెచ్డ్ స్ట్రింగ్? ఒక స్ట్రింగ్ తీసుకుని టూ ఎండ్స్ మధ్య అంటే టూ ఫిక్స్ ఎండ్స్ మధ్య కట్టినప్పుడు దాన్ని పర్పెండిక్యులర్గా ట్యాప్ చేస్తే అందులో వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు దీని యొక్క స్పీడ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ తీసుకుంటాం. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ యొక్క స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ స్ట్రింగ్ యొక్క టెన్షన్ మీద, దాని యొక్క లీనియర్ మాస్ డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ టూ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని డైమెన్షనల్ అనాలిసిస్ ప్రాసెస్ ద్వారా ఈ ఈక్వేషన్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాం. Speed of a stretched string. So as we know that V is directly proportional to T, means speed is directly proportional to tension and also speed is directly proportional to linear mass density. ఇక్కడ linear mass density అంటే ఏంటి? Here linear mass density is nothing but mass per unit length. So V is directly proportional to T and mu. సో మన డైమెన్షనల్ అనాలిసిస్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ అన్నోన్ వాల్యూస్ కాబట్టి T పవర్ A mu పర్ B తీసుకోవాలి. టు టేక్ అవుట్ ద ప్రపోర్షన్ సింబల్ వీఆర్ యూజింగ్ వన్ కాన్స్టెంట్ K. ఇక్కడ V అనేది వెలాసిటీ, T అనేది టెన్షన్, mu అనేది మనకి లీనియర్ మాస్ డెన్సిటీ. వీటి యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ తీసుకుంటే V is equal to m power 0 L power 1 T power minus 1, T is equal to m power 1 L power minus 1 T power minus 2. Tension of units force of units Newton is equal to kg meter per second inverse 2. అలాగే mu is equal to mass per length. mass అంటే ఎంతని m power 1, length L power minus 1 T power 0. ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే m power 0 L power 1 T power minus 1 is equal to k అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏం లేదు. So m power 1 L power minus 1 T power minus 2 whole power A, m power 1 L power minus 1 whole power B. So if you equate these equations, so powers అని multiply చేస్తే m power A P power B is equal to 0. అదేవిధంగా L power A minus B is equal to 1. అదేవిధంగా T power minus 2 is equal to minus 1. Minus cancel, A is equal to 1 by 2. A is equal to 1 by 2. From first equation, A is equal to minus B. Therefore, A is equal to, A value అంతా already minus 1. B is equal to minus C అవుతుంది, minus of 1 by 2. Therefore, A value 1 by 2 అవుతుంది, B value minus 1 by 2. ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. B is equal to K into T power 1 by 2, U power minus 1 by 2. By rearranging this equation, root of T by mu into K, where K is equal to 1. Therefore, V is equal to root of T by mu. So, ఇక్కడ V అనేది స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రింగ్. అది దేని మీద డిపెండ్ అవుతుంది? టెన్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ మీద, అదేవిధంగా లీనియర్ మాస్ డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్. లాంగిట్యూడినల్ వేవ్లో స్పీడ్ అనేది అలా తీసుకుంటాం. ఒక ఆర్గాన్ పైప్ తీసుకున్నాం, అందులో వాటర్ ఫ్లో కానీ లేదా గ్యాస్ ఫ్లో కానీ జరుగుతుంది. అది తీసుకున్నప్పుడు దాంట్లో జరిగే స్ట్రెస్, దాన్ని ఇక్కడ మనం బల్క్ మాడ్యులస్లో తీసుకుంటాం. వేర్ బల్క్ మాడ్యులస్ టు ద రేషియో ఆఫ్ డెన్సిటీ. బల్క్ మాడ్యులస్ యొక్క ఫార్ములా ప్రెజర్ by delta V by V, where volumetric stress by strain.
longitudinal stress by longitudinal strain. Here longitudinal stress is indicating with pressure and longitudinal strain is indicating with the change in volume by original volume. And density is nothing but mass per volume. Mass per volume. Here also by using dimension analysis, pressure key units వచ్చేసి force per area, where force per area units వచ్చి Newton per meter by mass kg per volume meter cube, that is equal to Newtons ni kg meter second inverse 2 by meter kg meter cube. Meter cancel, kg cancel, that is equal to pressure units force per Newton per meter square. Newton per meter square అన్నప్పుడు kg meter second inverse 2 by meter square into volume meter cube by mass kg. kg cancel, meter square cancel. ఇది మిగిలిపోయిందంటే మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ 2. సో దీన్ని మీటర్ పవర్ 1 సెకండ్ పవర్ 1 హోల్ స్క్వేర్ కింద రాస్తే డైమెన్షన్ ఫార్ములాస్లోకి మార్చినప్పుడు ఎల్ పవర్ 1 టీ పవర్ -1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద యూనిట్ ఫర్ స్పీడ్, v స్క్వేర్. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు v బై రో. సో v ఈజ్ ఈక్వల్ టు టార్ v బై రో. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద longitudinal wave which depends upon bulk modulus and its density. అదే మనం సాలిడ్ బార్ తీసుకుంటే ఇదే ఈక్వేషన్, సాలిడ్ బార్ తీసుకుంటే స్పీడ్ విల్ బికమ్స్ యంగ్ మాడ్యులస్ బై రో. సాలిడ్ బార్ తీసినప్పుడు లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి యంగ్స్ మాడ్యులస్ తీసుకుంటాం. ఇక్కడ మనం లాంగిట్యూడినల్ వేవ్లో తీసుకున్నప్పుడు కంప్లీట్ బల్క్ మాడ్యులస్ జరుగుతుంది కాబట్టి బి బై రో తీసుకున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ in solid bar and air column. So this is about today's session. Next session lo reflection of light, so reflection of waves, reflection of sound waves, తర్వాత వచ్చేసి బీట్స్, తర్వాత ఆర్గాన్ పైప్స్ అంటే ఏంటి, అందులో ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్ గురించి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ టుడేస్ క్లాస్.